బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు పెంజర్లలో దారుణం చోటు చేసుకుంది. లవర్తో ఫోన్లో మాట్లాడుతుందన్న అనుమానంతో అక్కను హత్య చేశాడు తమ్ముడు. ఇంట్లో యువతి రుచిత మృతదేహాన్ని గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రుచిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, షాద్నగర్ కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సొంత అక్కని హత్య చేశాడు తమ్ముడు. రుచిత అనే యువతి డిగ్రీ చదివి ఇంటి దగ్గరే ఉంటున్నది. అయితే ఆమె ఫోన్ లో ప్రియుడితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడేవాడని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రుచిత ఇంట్లో ఉన్న సమయంలో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అక్కతో గొడవ పడి ఆ తర్వాత తాడితో ఉరివేసి అత్యంత దారుణంగా హత్య చేసి ఆ బెడ్ పై పడేసి అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇంటికి వచ్చిన తండ్రి కూతుర్ని గమనించి విగత జీవిగా పడి ఉండడంతో పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పాట్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణం ప్రేమ వ్యవహారమే అని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. రుచిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఘటన తరచూ రుచిత ఫోన్ లో మాట్లాడుతుండడం ప్రేమించుకుంటుందని చెప్పేసి తమ్ముడు అనుమానం పెంచుకొని అక్కని అత్యంత దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు అయితే గుర్తించారు. రోహిత్ కోసం గాలిస్తున్నారు. అతను ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో అక్కపై ఈ దాడి చేసి హత్య చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. అసలు ప్రేమ వ్యవహారం ఎప్పటి నుండి నడుస్తుంది, అసలు గొడవ కారణం ఏంటి, వాటన్నిటికి సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అములుకున్నాయి. సొంత అక్కనే తమ్ముడు హత్య చేయడం అతి కిరాతకంగా అక్కడున్న గ్రామస్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. థాంక్యూ సురేష్.